హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షా రెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొంచెం పుదీనా తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అంతా కూడా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అంతా కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, యాలకులు, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చల్లారించిన రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది.